మెడికల్ కాలేజ్ అంటున్నారు. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయట్లేదు. పీపీపీ మోడల్లో మీరు 11 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిపోతే దాన్ని ఒక గాడి మీద తీసుకొని రావడానికి, మెడికల్ కాలేజీలని ఆగిపోయిన పునరుద్ధరించడానికి మీ ప్రభుత్వంలోనే కనీసం 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చామంటున్నారు. ఎక్కడైనా ఒక మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేశారో? ఒక పులివెందులు తప్ప. పులివెందులు కానీ అరకొరే ఉన్నాయి. 80% మాత్రమే, ఇంకా 20% పెండింగ్ ఉంది. ఏ కాలేజ్ అది కాకోకుండా ఏ కాలేజ్ 16 కాలేజీలు మీ హయాంలో తీసుకొచ్చినవి కదా, ఎక్కడైనా కంప్లీట్ చేశారా? బేస్మెంట్ లేసి వదిలేశారు. పెనుగొండ చూడండి, ఇంకో చోటు చూడండి, ఎక్కడ చూసినా కానీ బేస్మెంట్ లేసి వదిలేశారు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు ఆ హాస్పిటల్ని కంప్లీట్ చేయాలని చెప్పి పీపీపీ మోడల్లో, అంటే గవర్నమెంట్ షేర్ ఉంటుంది, పబ్లిక్ షేర్ ఉంటుంది, పీపీపీ మోడల్లో డెవలప్ చేస్తూ ఉన్నారు. అంటే హాస్పిటల్స్ని డెవలప్ చేయాలని, మెడికల్ సీట్స్ మళ్ళా ఎవరైతే విద్యార్థులు నష్టపోకోకుండా మెడికల్ సీట్స్ రావాలని చెప్పేసి ఆర్థిక భారం రాష్ట్రం మీద పడుకోకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ ఆలోచించుకుంటా 1,000,000 సంతకాలని ఒకటి పెట్టారు. 1,000,000 సంతకాలు మీరు వెళ్తే ప్రజలు పారిపోతున్నారు. భయపడిచ్చి సంతకాలు పెట్టించుకుంటున్నారు. నిన్న రామ్నగర్లో మా కార్యకర్తల్ని బెదిరించి, ఎస్సీ ఎస్టీలు అనుకోని చూడుకొని బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు. కొట్టడంగా జరిగింది. వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయితే కేసు నమోదుగా చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ కింద. ఇవన్నీ గమనించాలి మీరు. సీనియర్, దాదాపు 40 ఏళ్ళు సీనియరు. మాకేమన్నా మేము నిన్న మొన్న రాజకీయాల్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే నేను, ఏమన్నా తెలియకపోతే అడ్వైజ్ చేయాలి మీరు. అలాగే